హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి ఆంజనేయులు, AANJINEYULU. ఏ పక్కన వచ్చేసి అట్ ద డేట్ ఆఫ్ కన్ఫర్మ్గా కొట్టాలి. కొట్టిన తర్వాత నా ఛానల్ అయితే వస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మా బలము. మీకు ప్రతి ఒక్క వీడియోస్ మీకు అందిస్తాను. అది రైతుల గురించి కావచ్చు, సినిమా న్యూస్ కావచ్చు, ప్రతి ఒక్క న్యూస్, క్రికెట్ న్యూస్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ప్రతి ఒక్క న్యూస్ మీకు అందిస్తాను. మీ సపోర్టే మా బలము. కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి. పెద్ద పెద్ద యూట్యూబర్లకే కాదు, మన చిన్న చిన్న యూట్యూబర్లు కూడా కొంచెము సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మా బలము. ఇక మనము పాయింట్లోకి వచ్చేస్తే, ముందు 1990లో అప్పుడు ఆ టైంలో వ్యవస్థ అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఈరోజు టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాము. అంటే ప్రజలు కావచ్చు, వాళ్ళ అలవాట్లు కావచ్చు, వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మ్యాటర్ ఏంటంటే 1990స్లో ఆ టైంలో టీవీలు ఉండడమే చాలా కష్టం. టీవీలు ఉండడం, అప్పుడు యాంటెనా అనేసి అది యాంటెనా అంటే పైన టీవీకి కనెక్షన్ ఇచ్చేది. ఇప్పుడు డిష్ లాగా అప్పుడు యాంటెనా అనేది అలా ఉండింది. అప్పుడు ఆ కాలంలో ఒక్కరు లేదా ఇద్దరు ఇళ్ళ దగ్గర ఉండేది. మళ్ళీ మిగతా వాళ్ళంతా చాలా పూర్గా ఉండేవాళ్ళు కదా ప్రజలంతా. అంటే పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి ఆ కాలంలో. అలా ఉండే పరిస్థితుల్లో అందరూ గుమికూడి ఒక ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళ టీవీలు చూసి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు. అయినా కానీ అప్పుడు ఒకరింటికి వెళ్తా అన్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకునేవాళ్ళు కదా. రాండి అన్న, చూద్దు రండి, చూసి మళ్ళీ వెళ్ళిపోదురా అని చెప్పి, రా అన్న భోంచేదురా, నీళ్ళు తాగుదురా, కూర్చోండి అంటే, అప్పుడు నైట్ 10-11 వరకు పల్లెలో అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు సరదాగా. అలా అంటే మా పొలం ఎలా ఉంది, వర్షంలో అప్పుడు సకల వర్షాలు బాగా మంచిగా పడి భూములు కూడా మంచి పంటలు పండి భవిష్యత్తు అయితే సూపర్ అంటే సూపర్గా ఉండింది. అప్పుడు వ్యవసాయ తీరు అయితే అద్భుతంగా ఉండింది. అప్పుడైతే ఒక వరిమడి నాటాలంటే మొత్తం ఆకులతో వేసి వ్యవసాయం చేసి అప్పుడు హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అప్పుడు షుగర్ అంటే ఏంటో తెలియదు, బీపీ అంటే ఏంటో తెలియదు. ఆ టైం వరకు చేసి అప్పుడు కరెంట్ ఉండేది కూడా చాలా అంటే చాలా తక్కువ. కరెంట్ ఉండే పరిస్థితులలో కూడా చాలా తక్కువ. అప్పుడు ఏం చేసేవాళ్ళు, పడుకుండే వేసేవాళ్ళు. తొందరగా పడుకోవడము, పొద్దున్న లెగడము, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళకి వెళ్ళడము, ఇలాంటివి ఉండేది ఆ కాలంలో. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళము, కాయిన్ బాక్స్ అనే ఒకటి ఉండింది. అంటే ₹1 కాయిన్ ఒకటి తీసుకుని ఆ బాక్స్లో వేసి నెంబర్ కొడితే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి, అంటే 1 మినిట్కి ₹1 అలా వేసి మాట్లాడేవాళ్ళము. అంటే డబ్బులు అయిపోతుంది అనేసి తొందరగా ముగించేసేవాళ్ళం ఫోన్ సంభాషణ. కానీ అప్పుడు పిల్లోళ్ళు స్కూల్కి వెళ్తే చెట్టు కింద కూర్చొని చదువుకుంటాను నేను. చెట్టు కింద కూర్చొని చదువుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చినా కానీ మేమందరము గుమికూడి చింతకాయలకు వెళ్ళడము, ఇలాంటివి చిన్న చిన్న ఆటలు ఉంటాయి కదా. జీడిలు, థమ్సప్ మూతలు, ఇవి గోలిగుండ్లు, గోలికాయలు అంటారు కదా, ఆ గోలికాయలు, ఇలాంటి వాడికి వెళ్ళి సరదాగా ఆడుకునే వాళ్ళం. అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కాలంలో పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు. అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే కాదు. మేము పొద్దున్నే పోతే సాయంత్రంగా ఇంటికి వచ్చేవాళ్ళము. సరదాగా ఈత కొట్టడము, ఇలాంటి పనులు చేసేవాళ్ళము. ఇది 1990స్లో జరిగే విషయాలు. ఆ టైం వరకు వెళ్ళి ఆడుకొని హ్యాపీగా ఇంటికి వచ్చినాము. అప్పుడు మా మీద ఎటువంటి డౌట్లు లేవు. అప్పుడు ఎందుకంటే మాకు ఆ విషయం తెలియదు కదా. ఒక అమ్మాయితో ఇలా ఉండాలి, ఒక అమ్మాయితో ఇలా ఉండాలి అనేసి మాకైతే లేదు. ఇప్పుడు 2026 వెరీ అప్డేటెడ్. అంటే టెక్నాలజీలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కావచ్చు, ముందుకైతే దూసుకుపోతుంది కదా. దీనికి మనమైతే ఒప్పుకోవాలి.
వాటితో పాటు మొబైల్ తీరు కూడా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా లేడీస్. నేను అందరిని అనడం లేదు, కొంతమందిని మాత్రమే అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఈమె చాలామంది వాళ్ళ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఇలా వాళ్ళు ఉంటారు కదా, 8, 9, 10వ తరగతి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఫోన్ ఉంటుంది. అంటే ఫోన్ అంటే వాళ్ళ మమ్మీకి డాడీ ఉండడు, అంటే చనిపోయి ఉంటారో ఇలాంటి సంథింగ్ ఏదో ఒకటి ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లోనే ముఖ్యంగా ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ఆ ఫోన్లు తీసుకోవడము. స్కూళ్ళల్లో ఎవరైనా పరిచయం అవుతారు కదా, వాళ్ళ పరిచయం చేసుకొని వాళ్ళ ఐడీలలో ఫోన్లు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ బాగా వైరల్ అవుతుందంటే ఈ విషయాలే. ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరంటే ఒక్కరు మెసేజ్ చేసుకున్నాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు పరువు తీస్తున్నారు. నేను అందరినీ అనడం లేదు, కొందరిని మాత్రమే అంటున్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మాత్రమే నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మీకు ఈ వయసులో పుట్టేది ప్రేమ కదా, అది వ్యామోహం తప్ప ప్రేమ అయితే కాదు. అది మీకు అంతగా ఇలాంటివే కావాలనుకుంటే మీ అమ్మ నాన్న అడిగి మ్యారేజ్ చేసుకుని సరదాగా వెళ్ళిపోండి. అంతేగాని పల్లె పరువు కానీ మీ తల్లిదండ్రుల పరువు కానీ తీయద్దండి. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పల్లె పరువు కానీ అమ్మ నాన్నల పరువు కానీ తీయద్దండి. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. ఎందుకంటే తల్లి పరువు వినా ఒకటే, కన్న తల్లిదండ్రుల పరువు వినా ఒకటే. నా దృష్టిలో మాత్రం కన్న తల్లైన ఒకటే, పల్లెటూరు అయినా ఒకటే. పల్లెటూరులో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం. పల్లెటూరులు అంటేనే ప్రశాంతత. అలాంటిది ఈ మధ్య పల్లెటూర్లలో కూడా ఎక్కువ అయిపోయింది ఈ ఫోన్లు వాడకము. ఫోన్లు వాడుకోండి, దేనికి? ఇలాంటి చెత్త పనులు కాకుండా మంచి పనులకైతే వాడుకోండి. అంతేగాని ఏదో ఫోన్లు ఇచ్చేస్తున్నారు, మనం ఎవరెవరికి మెసేజ్ చేద్దాము, ఆ తర్వాత ఏం జరుగుతుంది? మెసేజ్ లేయడము, ఆ తర్వాత వాడు చెప్పిన చోటికి వీళ్ళు వెళ్ళడము, అక్కడ ఏదో సంథింగ్ జరగడము, మానభంగాలు జరగడము, ఆ తర్వాత బాధపడడము. ఏమొస్తుంది? మీకు ఈ వయసు కానే కాదు. మీరు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసు కానే కాదు. మీకు లవ్ చేసేంత అర్హతనే మీకు లేదు. మీ తల్లిదండ్రులు ముందు మీ ఇళ్ళల్లో మీ పరిస్థితి ఎలా ఉందో ముందు ఆలోచన చేయండి. ఆలోచన ఎందుకు చేయమంటున్నానో తెలుసా? మీ కన్న తల్లి ఎర్రటి ఎండకు వెళ్ళి పని చేసుకొని 300 రూపాయలు కూలి ఎత్తుకొని వచ్చి ఇంట్లోకి అన్ని సరుకులు తీసుకొచ్చి అప్పుడు నీకు వండి పెడుతుంది. ఆ బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఫోన్లో వాడడం అయితే తగ్గించండి. ఎర్రటండికి వెళ్ళి కూలి పనులు చేసి డబ్బులు ఎత్తుకొచ్చి అప్పుడు నీకు కొంచెం ముద్ద పెడుతుంది. ఆ తల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనకు తెలియదు, కానీ ఈ జన్మలో ఒక తల్లి దగ్గర మనం అన్నం తినగలుగుతున్నాము. తల్లిదండ్రులను కష్టపెట్టి వాళ్ళ కన్నీటి కాదకు మాత్రం మీరు బలి కావద్దండి. మీ తల్లిదండ్రులను ఏడిపించదండి. అంతకన్నా పాపం మరొకటి ఉండదు. నేను చెప్పే విషయం ఏంటంటే ఈ వయసు మీది కానే కాదు, మీకు లవ్ చేసే అర్హత లేదు. ఈ వయసు మీది కానే కాదు. మీకు ఏజ్ పెరిగితే ఆ తర్వాత ఇంట్లో ఒప్పించి చేసుకోండి. అంతేగాని మీకు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ముందుగానే వెళ్ళిపోతే మీ తల్లిదండ్రులకి వాళ్ళకు కూడా కొంచెం బరువు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది అదే పని చేస్తున్నారు. మాకు బరువు తగ్గుతుందిరా బాబాయ్ అని చెప్పి అనేసి తోలేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు బరువు కాకూడదు తల్లిదండ్రులకి. చాలామంది ఆడపిల్లలు టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. కాకపోతే తెలుసుకొని ప్రవర్తించండి. ఎంత హీనంగా తిరుగుతున్నారంటే లేడీస్ అంత ఇదిగా అయిపోయింది. నేను ప్రతి ఒక్కరిని అనడం లేదు, ఇది చేసే వాళ్ళకి మాత్రమే అంటున్నాను. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు దయ ఉంచి ఫోన్లు వాడడం తగ్గించి
మీ తల్లిదండ్రులను సుఖపెట్టండి. అంతేగాని మీ ఫోన్ల వల్ల మీ తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెట్టదండి. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టదండి. ఓకే, ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.